దేవుని వాక్య ప్రకారము దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. ఆలకించే దేవుడు. 2, ఆ ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు. 2వ దినవృత్తాంతము 7:14 ఏముందంటే, నేను వారి ప్రార్థన ఆలకిస్తాను. ఆయన చెవి నుండి ఆలకించేవాడు. ఆలకించిన దేవుడు మరి మౌనం ఉండడు, జవాబిస్తాడు. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడుతాడు. మరి ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉంటే ఆ వ్యక్తి మౌనం ఉంటే, స్పందించకపోతే నీవేమనుకుంటావు? ఏంటి నేను ఎంత మాట్లాడేది. కనుక మన ప్రార్థనకు స్పందించేవాడు దేవుడు, జవాబిస్తాడు. జవాబు ఎలా ఇస్తాడు? అద్భుతములు, ఆశ్చర్యకార్యములు. నేను వాటిని రాయబడింది, నేను అద్భుతములు చేస్తాను. ఆ మాట నిర్గమకాండం 34:10 ఉంది. టైం లేదు, త్వరగా ముగించాలి. కాబట్టి 34:10 దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? నేను అద్భుతములు. అద్భుతాలంటే ఏంది? మనుషులు చేసుకోలేంది, మనుషులకు అసాధ్యమైంది. కనుక దేవుడు అడుగుతున్నాడు, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? నీకు అసాధ్యము, మనుషులకు అసాధ్యము. అయితే దేవుడు అద్భుతాలు చేశాడు అమ్మా. కాబట్టి శ్రమలో ప్రార్థన చేయాలి. శ్రమలు ఏం చేయాలా? చేయవలను అంటున్నాడు. ఖచ్చితంగా చేయాల్సిందే. అరేడో దేనికోసం ప్రార్థన చేయాలా? 14వ వచనంలో, ఎవడైనా రోగి ఉన్నాడా చివరిలో అతని కొరకు ప్రార్థన. రోగం వచ్చిందా? రోగం వస్తానే పరీక్షిస్తారు డాక్టర్ గారు. రోగం వస్తానే మందులు వేసుకుంటాం, మంచిది, తప్పట్లనే. వెళ్ళక ముందు ప్రార్థన చేయాలి. ఏ జ్వరం వచ్చినా, బాధ వచ్చినా, రోగం వచ్చినా, ఎంత వచ్చినా వెంటనే మోకరించి, ప్రభా నీవు చెప్పావు, నువ్వు మాట ఇచ్చావు, మరి నువ్వు అబద్ధమాడేవాడు కాదు, అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు వాక్యం. ప్రార్థన చేయమన్నావు కనుక నేను ప్రార్థన చేస్తున్నా. నాకు రోగం వచ్చింది, నా బిడ్డకు తప్పు వచ్చింది. ఏ వాక్యం రాయబడింది? మనం ప్రార్థన చేస్తే వాక్యం ఏం చెప్తుంది? ప్రభు అతనిని లేపును. దేని మీద నుంచి? రోగపు పడక మీద నుంచి ప్రభు లేపును. 3వది, మరి దేని కొరకు ప్రార్థన చేయాలి? మరి 17వ వచనంలో ఏలియాని జ్ఞాపకం చేస్తున్నాడు. దేని కొరకు? ఆకాశం మూయబడింది. ఆకాశము దేవుడు ఆకాశాన్ని మూసేశాడు. అంటే మరి ప్రజలకు అవసరమైనటువంటివి జరగటం లేదు. భూమి ఫలం ఇవ్వటం లేదు. చదవండి, ఆకాశము భూమి. 18లో ఆకాశము అలాగే భూమి. ఆకాశం వర్షమే లేదు, భూమి ఫలం ఇవ్వలేదు. అయితే ఎవరు ప్రార్థన చేశాడు? అంటే ఏలియా మనవంటి మనుషుడే అంటాడు. మళ్ళా ఏమన్నాడు? మనవంటి. అయితే దేవుని వాక్యం చెప్తుంది, మరి 1 రాజులు 17వ అధ్యాయం 1వ వచనంలో మొట్టమొదట ఏలియాని దేవుడు తీసుకొస్తున్నాడు. అంతకుముందు ఎక్కడున్నాడు ఎవరో తెలియదు. ఏలియా ఎక్కడ పుట్టాడు, ఎవరి తల్లిదండ్రులు ఎవరు తెలియదు. సడన్ గా వాక్యం చెప్తుంది. ఎక్కడ? 1 రాజులు 17:1 ఏలియా అహాబు కాడికి వచ్చి, ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో. ఎవరి సన్నిధిన? అర్థమైంది? ఏలియా ప్రార్థించేవాడు, మనుషులకు దూరం వెళ్ళిపోయేవాడు, దేవుని సన్నిధిలో శక్తివంతమైన వాడు. ఎవరి? ఎవరు? శక్తివంతమైన వాడు.
ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. కనుక మనం కూడా మరి ఏలియా మన వంటి మనుషుడే. ఏలియా లాంటి మనం కూడా ఆ రీతిగా ప్రార్థన చేయగలిగితే ఎక్కడ దేవుని సన్నిధిలో ఏమన్నాడు ఆయన? నేను ఎవని సన్నిధిన నిలవబడి ఉన్నానో. అర్థమైనా? ఆయన చెప్పినాడు వర్షం కురవదు, 3.5 సంవత్సరాల వర్షం లేదు. మరలా ప్రార్థనకి వెళ్ళిపోయాడు, మరలా వచ్చాడు, వర్షం ఇస్తానన్నాడు దేవుడు. కనుక మనం కూడా అలాగే చేస్తే చివరగా ఇక్కడ ప్రార్థన ఎలా చేయాలా అనే మాట ఉంది. ఏముంది? మొదటిది విశ్వాస సహితమైన ప్రార్థన. 15లో విశ్వాసముతో ప్రార్థన. అనగా మనం ఏమి ప్రార్థిస్తున్నామో దానికి జవాబు వస్తుందనే విశ్వాసం. విశ్వాసం లేకపోకుండా ఏదో మామూలుగా ప్రార్థన చేసినామనుకో దానికి జవాబు విశ్వాస సహితం. విశ్వాసంతో ప్రార్థించాలి. నేను ప్రార్థన చేస్తున్నా, సంఘానికి వెళ్తున్నా, మరి ఇది నా ప్రార్థన, ప్రభు ఆలకిస్తాడు అనే విశ్వాసంతో ప్రార్థించాలి. రెండోది ఏం చెప్పాడు? మరి ఆసక్తితో ప్రార్థన చేయాలి. 17వ వచనం చూడండి. 17వ వచనంలో ఆసక్తితో ప్రార్థన చేయగా, ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఆసక్తితో, సంఘం అత్యాసక్తితో అంటే అంత తీవ్రంగా. కనుక మరి యొక్క వచనాల్లో మనం చెప్పనేటువంటి మాట చేస్తే ఏమవుతుంది? శ్రమలు పోతాయి, రోగాలు పోతాయి, పాపాలు క్షమించబడతాయి, ఆకాశం తిరగబడుతుంది, భూమి. మనమేమవుతాం? ఏలియా వలె శక్తి కలిగిన వారంగా ఈ లోకములో మరి ప్రార్థించేవారు ఉంటారు. కాబట్టి ఈ కొన్ని తలంపులు మనసులో పెట్టుకొని మరి ప్రార్థన చేస్తున్నాం. విశ్వాసంతో ఏ విధంగా ప్రార్థన చేయాలి? సంఘంగా కూడి ప్రార్థన చేస్తే దేవుడు ఏ విధంగా కార్యాలు చేస్తాడు? సంఘంలో మనం ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు ఎదుటి వారి గురించి మనకు ఎవరైతే సంఘంలో రోగాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నాయో వాళ్ళ గురించి ప్రార్థన చేసేటప్పుడు సంఘం అంతా ఏకీభవించాలి. ఆ ప్రార్థన చేసే వ్యక్తి విశ్వాసంతో నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను, నా దేవుడు సత్యవంతమైన దేవుడు, నా ప్రార్థన ఆలకించి నాకు జవాబు చేస్తాడని మన ఒక విశ్వాసంతో, ఆసక్తితో మనం ప్రార్థన చేస్తే మన దేవుడు తప్పకుండా కార్యం చేసే దేవుడు. మనం అది రుజువు చూస్తున్నాం. ప్రతి వారం మనం చేసే ప్రార్థనలు దేవుడు వింటూ ఏ విధంగా సంఘంలో కార్యం చేస్తున్నాడో మనం చూస్తున్నాం. కాబట్టి ఇంకా ఆసక్తి కలిగి, అత్యాసక్తి కలిగి మనం ప్రార్థన చేద్దాం. చాలా ప్రార్థన అవసరం ఉన్నాయి సంఘంలో. ఎవరు కూడా సమయాన్ని వ్యక్తం చేసుకోకుండా ప్రార్థన వెంట ప్రార్థన సంఘం అంతా ఏకీభవిస్తూ సమయాన్ని వ్యక్తం చేసుకోకుండా దేవుని సమయాన్ని మనం సద్వినియోగం చేస్తున్నాం. మొదటిగా మన వేదకాల ప్రార్థనలో మన జీవనంలో దేవుని సంఘ క్షేమాభివృద్ధి వరకు ఒక ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన విషయాలు మాకు చెప్పినాడు ప్రభా. అయా నా తండ్రి